హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఏ టాపిక్ మీద వీడియో చేస్తున్నామో. సో నేనైతే గోవాలో ఉన్నాను. మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఎంతో ఇష్టమైన ప్లేస్ ఇది. నేను ఇప్పటి వరకు తిరిగిన స్టేట్స్లో మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఎక్కువ ఉన్నారంటే అది కేవలం గోవాలోనే. దానికి ఒకే ఒక కారణం నా వెనకతలు ఉన్నది. సో మన తెలుగు రాష్ట్రాల్లో లేనిదేంటి, ఇక్కడ ఉన్నదేంటి, లోపల ఏ బ్రాండ్స్ దొరుకుతాయి, వాటి కాస్ట్లు ఏంటి, ఇలాంటి ఎన్నో డీటెయిల్స్ మాట్లాడుకుందాం లోపలికి వెళ్తూ. సో నేనైతే లోపలికి వచ్చాను. అసలు అలవాటు లేని నాకే లోపలికి రాగానే ఒక తెలియని వైబ్ వచ్చింది. ఈ బాటిల్స్ చూస్తుంటే అంత బాగున్నాయి. సో నేనైతే వాళ్ళు పర్మిషన్ అడిగాను. యాక్చువల్లీ వాళ్ళే చూపిస్తా అన్నారు, కానీ నేను చూసుకుంటానండి అని చెప్పేశాను. ఇక్కడ చూసారా ఈ బాటిల్ ఎంత బాగుందో, సెక్స్టోన్ అంట, పేరు కూడా చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ చూసారా, 6000 రూపీస్ చేంజ్. బాటిల్ తగ్గట్టే ఉంది కాస్ట్ కూడా. సో ఈ సింగిల్ మాల్ట్ లో చాలా తక్కువ బ్రాండ్స్ దొరుకుతాయి మన సైడ్, చాలా కాస్ట్లీ కూడా. ఈ బాటిల్ నాకు తెలుసు, ఇది సింగిల్టన్. ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసి 11,000 రూపీస్ చేంజ్. మన సైడ్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ బాటిల్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా చాలా బాటిల్స్ ఉన్నాయి, కానీ నాకు ఇవేవి తెలియదు ఈ సింగిల్ మాల్ట్ లో. నాకు తెలిసిన బాటిల్ అయితే అదొకటే. సో నెక్స్ట్ వచ్చేసి స్కాచెస్. ఇవన్నీ చాలా మందికి తెలుసు, మన దగ్గర ఇవన్నీ మ్యాక్స్ దొరుకుతాయి ఈ స్కాచ్లన్నీ కూడా. అందరూ టేస్ట్ చేయాలనుకునే స్కాచ్ ఏదైనా ఉందంటే ఈ జానీ వాకర్. ఈ జానీ వాకర్ లోనే ఇంకా చాలా డిఫరెంట్ బాటిల్స్ ఉంటాయి. సో ఇదైతే రెడ్ లేబుల్, 1800 చేంజ్ ఉంది. మన దగ్గర 2000 అలా పడుతుంది. సో ఇదైతే డబుల్ బ్లాక్. ఇక్కడ కాస్ట్ వచ్చేసి 4000 చేంజ్ ఉంది. మన దగ్గర 5000 చేంజ్ అలా ఉండొచ్చు. ఇది చూసారా జానీ వాకర్ 18 ఇయర్స్, బాటిల్ కాస్ట్ 9000 రూపీస్ ఉంది. అండ్ ఇది బ్యాలెంటైన్స్. ఇక్కడ బ్యాలెంటైన్స్ కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్ చేంజ్ ఉంది. మన సైడ్ 2300 అలా ఉండొచ్చు. ఇంకా ఇక్కడ బ్యాలెంటైన్స్ లో డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది చూసారా లాబర్ డాగ్. మీరు చాలా మూవీస్ లో చూసుంటారు. ఈ బాటిల్ చూడడానికి చాలా ప్రీమియం గా ఉంది. ఇది కూడా స్కాచ్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్. మన సైడ్ ఎంత ఉంటుందో నాకైతే తెలీదు, మీకేమైనా తెలిస్తే చెప్పండి. అండ్ ఇవి 100 పెప్పర్స్, అందరికీ తెలిసి ఇవి. దీని కాస్ట్ 1450, మన సైడ్ 2000 చేంజ్ ఉంటుంది. అండ్ ఇది 100 పెప్పర్ 12 ఇయర్స్. దీని కాస్ట్ వచ్చేసి 2000 చేంజ్, మన సైడ్ 25 అలా ఉండొచ్చు. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే బ్లాక్ అండ్ వైట్ ఉంది. ఈ బాటిల్ చాలా బాగుంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1450 ఉంది. మన సైడ్ 25+ ఉంటుంది ఈ బాటిల్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చిన బాటిల్ బ్లాక్ డాగ్ బాటిల్, అందరికీ తెలిసి బ్లాక్ డాగ్. అండ్ దీని కాస్ట్ 1400 రూపీస్. మన సైడ్ ఎంత ఉందో నాకు తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి. అండ్ నెక్స్ట్ విస్కీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకా చాలా బాటిల్స్ ఉన్నాయి విస్కీలో. ఈ బ్రాండ్స్ ఏవి మనకు తెలియదు. ఇందులో ఈ బాటిల్ చూసారా, చాలా బాగుంది. నాకు విస్కీ అన్న పదం ఒక్కటే తెలుసు, కానీ ఈ బాటిల్స్ ఏవి తెలియదు. ఇందులో ఈ బాటిల్ అయితే నాకు తెలుసు, జిమ్ బీమ్ బాటిల్ నేమ్ వచ్చేసి. మన సైడ్ కూడా దొరుకుతుంది. ఇక్కడ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్ చేంజ్ ఉంది. అండ్ ఈ బాటిల్స్ చాలా మంది తెలిసే ఉంటాయి, జాక్ డానియల్స్ 3000 రూపీస్ చేంజ్ ఇక్కడ కాస్ట్ వచ్చేసి. మన సైడ్ ఏమో నాకు తెలియదు. మన సైడ్ అయితే ఈ బాటిల్ మాత్రం చాలా ప్రీమియం గా ఉంటది. అండ్ దీంట్లో ఇంకా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత జామ్సన్, ఇది నాకు తెలుసు. ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసి 2300 ఉంది. మన దగ్గర కూడా ఇంచుమించు అంతే ఉంటది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ బాటిల్ చూసారా, మీకు తెలుసో తెలీదో, దీని పేరు వచ్చేసి అమృత్ అమాల్గ్. మన సైడ్ దొరకదు, మ్యాక్స్ క్యాంటీన్ లోనే దొరుకుతుంది. దీని కాస్ట్ 2800 ఉంది. నేను మొన్నే ఒక మీమ్ కూడా చూసాను దీని మీద, వరల్డ్స్ బెస్ట్ విస్కీ అని ఇంటర్నేషనల్ స్పిరిట్ ఛాలెంజ్ లో వచ్చింది అమృత్ బ్రాండ్. అంత బాగుంటది అమృత్. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ దీని తర్వాత రాక్ఫర్డ్, చాలా మంది తెలిసే ఉంటది. ఇది జస్ట్ 700 రూపీస్ ఇక్కడైతే. మన దగ్గర ఎంతో మన నాకు తెలియదు, మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. అండ్ దాని తర్వాత రాయల్ రత్నాంబర్. ఇప్పుడు ఈ మధ్యలో ఇది కొంచెం బాగా ఫేమస్ అయింది మన సైడ్ కూడా. దీని కాస్ట్ వచ్చేసి 1900 రూపీస్ చేంజ్, మన సైడ్ 25 అలా ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా చాలా బాటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా విస్కీలే, డిఫరెంట్ బ్రాండ్స్. ఇవన్నీ మన సైడ్ నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో బాటిల్ ఏదో ఉంది, జాన్ రైడర్ అని బాటిల్ కూడా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ అయితే ఉంది. ఇంకా ఈ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ బ్రాండ్లో ఏవైనా మీకు తెలిస్తే నాకు చెప్పండి, నాకైతే ఇవేవి తెలీదు.
అండ్ ఈ బాటిల్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ బాటిల్ చూడడానికి క్రిస్మస్ ట్రీలా ఉంది. సీ హార్స్ అంట. ఈ బాటిల్ నేమ్ వచ్చేసి 1000 రూపీస్ ఈ బాటిల్ కాస్ట్. బాటిల్ అయితే బాగుంది చూడటానికి. ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మనకు తెలియలేనివి చాలా ఉన్నాయని. మీరు ఇవన్నీ ఎప్పుడైనా ట్రై చేసారు లేదు చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్కాలోకి వచ్చాం. ఈ వాట్కాలో మందు ఎలా ఉంటుందో తెలియదు కానీ బాటిల్స్ మాత్రం చూడడానికి మాత్రం చాలా బాగుంటాయి. నేను లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా చూశాను ఈ వాట్కా బాటిల్స్. అక్కడ ఇంకా చాలా డిఫరెంట్ బాటిల్స్ ఉన్నాయి హైదరాబాద్లో కూడా. అసలు ఈ బాటిల్ చూసారా కొంగలాగా ఎలా ఉందో, ఎంత బాగుందో. పగిలితే మాత్రం నాకు అయిపోద్ది ఇంకా అంతే సంగతి. ఇవన్నీ వాట్కా బాటిల్సే. ఇందులో నాకు తెలిసిందైతే అబ్సల్యూట్ వాట్కా తెలుసు. దీని కాస్ట్ 2120 రూపాయలు ఉంది. మన సైడ్ కూడా ఇంచుమించు అంతే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు. అండ్ ఇది చూసారా స్కై వాట్కా. ఈ స్కై వాట్కా ఎంతమంది తెలుసో చెప్పండి. దీని కాస్ట్ 1500 రూపీస్ ఉంది. ఈ వాట్కా చాలా బాగుంటుందని విన్నాను. ఇంకా ఈ అబ్సల్యూట్ వాట్కాలో ఫ్లేవర్స్ అవి కూడా ఉన్నాయి. మన సైడ్ ఫ్లేవర్స్ అవి ఏం కనిపించవు. అండ్ ఇది చూసారా పింక్ వాట్కా. వాట్కాలోనే పింక్ వాట్కా. ఇది 1400 చేంజ్ అలా ఉంది. బాటిల్ చూడండి బుజ్జిగా ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ చాలా వాట్కాస్. అండ్ నెక్స్ట్ వాట్కా అంటేనే మనకు గుర్తొచ్చేది మ్యాజిక్ మూమెంట్స్. మ్యాజిక్ మూమెంట్స్లో చూసారా ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో. మన దగ్గర మ్యాజిక్ మూమెంట్స్ ఆరెంజ్ అలా దొరుకుతాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 60-80 రూపీస్ ఉంది. మన దగ్గర నియర్లీ 800 అలా ఉండొచ్చు కాస్ట్. పెద్ద డిఫరెన్స్ ఏం కాదు ఇక్కడ కూడా. దీని తర్వాత చూసుకుంటే స్పిన్ ఆఫ్ ఉంది. ఇక్కడ స్పిన్ ఆఫ్ చాలా మంది ఫేవరెట్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ ఉంది. మన దగ్గర 1300-1400 ఆ రేంజ్లో ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏం కాదు ఇది కూడా. అండ్ నెక్స్ట్ జిన్ అంట. నేను ఇప్పటికి వచ్చి అన్ని విస్కీ తెలుసు, బ్రాందీ తెలుసు, వాట్కాలు తెలుసు. ఈ జిన్ అనేది నాకు అస్సలు తెలియదు. సో ఇందులో ఒక్క బ్రాండ్ కూడా నాకు తెలియదు నేను చెప్పడానికి కూడా. ఈ బాటిల్స్ ఏవో మీరే చూసుకోవాలి. దీని మీద అయితే టకిలా షాట్స్కి యూజ్ చేస్తారనేసి రాజు ఉంది. జస్ట్ రేట్ చూద్దామని చూసాను ఇది ఎంత డిఫరెన్స్ ఉన్నాయో మన దగ్గర అనేసి. నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడలేదు జిన్ అని. ఈ బాటిల్స్ చూడండి అసలు ఏ డేటో ఎలా ఉన్నాయో. నాకు ఇప్పటి వరకు నిజంగానే తెలియదు ఈ జిన్ అనే బ్రాండ్లు ఏంటో. వీటన్నిటిలో ఇగో ఇది కనిపిస్తుందా బ్యాలీస్ అని. ఈ బాటిల్ నాకు తెలుసు, ఒకసారి చూసాను వేరే దగ్గర. దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ 2900 చేంజ్ ఉంది. మన దగ్గర ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఆ బాటిల్ కాస్ట్. నాకు సరిగా ఐడియా లేదు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మనకు తెలియలేనివి ఇన్నోటి ఉన్నాయా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రమ్ దగ్గరికి వచ్చాం. రమ్ అంటే మనకు తెలిసింది ఓల్డ్ మంక్ ఒకటే, కానీ ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ రమ్మే అంట. ఈ పైన కనిపించేవన్నీ గోవా స్పెషల్ అంట రమ్లోనే. అండ్ ఇక్కడ మనకు తెలిసిన ఓల్డ్ మంక్ రమ్మే లేదు. అండ్ ఇది చూసారా ఏదో గిఫ్ట్ ప్యాక్ లాగా ఉంది, కానీ అది కూడా మందు బాటిలే. అండ్ దాని తర్వాత ఇక్కడ వైన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాం. చూడడానికి ఏవో షాంపెన్ బాటిల్లో ఉన్నాయి, కానీ ఇవన్నీ డిఫరెంట్ వైన్లో కూడా నాకు చాలా కొన్ని బ్రాండ్సే తెలుసు. ఇందులో ఇది ఒక బ్రాండ్ సోలా అని. ఈ వైన్ చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 725 రూపీస్ ఉంది. మన దగ్గర ఎంత ఉంటుందో చెప్పండి. అసలు మన దగ్గర ఎంత ఉంటుందో చెప్పడానికి అసలు ఇవి మన దగ్గర దొరకవేమో అలా ఉన్నాయి ఈ బాటిల్స్ అన్నీ. ఇన్ని రకాల వైన్స్ ఉంటాయని సంగతి నాకు ఇప్పటి వరకు తెలియదు. సేమ్ అదే సోలా బ్రాండ్లోనే ఇవి చిన్న బాటిల్స్, అది ఇందాక చూసింది పెద్ద బాటిల్. ఇక్కడ ఇలా లీటర్స్ ఉన్నాయి, హాఫ్ లీటర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ వైన్స్ అన్నీ. ఇందులో ఇక్కడ ఉన్న వైన్ ఒకటి నాకు తెలుసు, ఫెరిటైల్ అని. ఈ వైన్ కూడా బాగుంటుందని విన్నాను, కానీ వేరే దాంట్లో నాకు తెలుసు. దీని కాస్ట్ వచ్చేసి 645 రూపీస్ ఉంది. మన దగ్గర ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఇది. ఇలా వైన్లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయని సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పటి వరకు నాకు అలా వైన్లో ఫ్లేవర్స్ ఉంటాయని తెలియదు. ఇప్పుడు చూపించిన బ్రాండ్లోనే ఇది పెద్ద బాటిల్. దీని కాస్ట్ 930 రూపీస్ అలా ఉంది. మన సైడ్ నియర్లీ 1500 అలా ఉండొచ్చు. అండ్ ఇవన్నీ మళ్ళీ చిన్న బాటిల్స్ అవినే. అన్నీ చాలా రకరకాల బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ. నాకే తెలియదు ఇవన్నీ. ఈ బాటిల్ చూసారా, మీరు కానీ తాగితే ఇలా అయిపోతారు. ఆ బాటిల్ నేమ్ ఏంటో తెలియదు, కానీ చూడడానికి అయితే బాగుంది. అండ్ దాని తర్వాత గోవా స్పెషల్ బీర్లు. అసలు ఫ్రిడ్జ్ నిండా బీర్లన్నీ నింపేశారు. నేను వచ్చేసరికి ఇవన్నీ ఫిల్ చేస్తున్నారులేండి. అసలు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో, ఎన్ని రకాల బీర్లు ఉన్నాయో చూసారా. ఇది చూసారా, ఇది రీసెంట్గా లాంచ్ చేశారంట. 5 లీటర్ బీర్, అది 5 లీటర్ క్యాన్. దాంతోపాటు మొత్తం బీర్ వస్తుంది. 5 లీటర్స్ ఉంటుంది ఆ బీర్.
అండ్ ఇవన్నీ బీర్లే. ఈ బీర్ కాస్ట్లు అన్ని 70 రూపీస్ 80 రూపీసే ఉన్నాయి. ఇది చూసారా డిస్కో పాండా అంట, 120 రూపీస్ ఈ బీర్ కాస్ట్. చిన్న బీరే. మన దగ్గర దొరికే మందు ఇక్కడ దొరుకుతుందేమో కానీ ఇక్కడ దొరికే బీర్లు మన దగ్గర దొరకవు. ఇవన్నీ గోవా స్పెషల్ బీర్లు, 90 రూపీస్ 80 రూపీస్ అలానే ఉంటాయి. అండ్ ఇవన్నీ మస్ట్ ట్రై బీర్స్ అని చెప్తారు మన గోవాలోనే. అండ్ మన సైడ్ ఉండే బీర్లు కూడా దొరుకుతాయి అనుకోండి. ఇది టూబర్గ్, ఎప్పుడో నా చిన్నప్పుడు దొరికేది మన సైడ్. దీని కాస్ట్ వచ్చి 60 రూపీస్ ఉంది ఇక్కడ. అండ్ దీని తర్వాత ఇక్కడ పీపుల్స్ బీర్ అని ఒకటి ఉంది. పీపుల్స్ బీర్ అంట, ఇది 90 రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి. చాలా చిన్నది ఉంది బాటిల్ చూడడానికి. అండ్ ఇది కూడా ట్యూబర్గే, దీని కాస్ట్ 60 రూపీస్. ఇది చిన్న బీర్లు అండి ఇంకా. అండ్ దీని తర్వాత కాల్స్బర్గ్, దీని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్. చిన్న బీర్ కాస్ట్ 80 రూపీస్. మన సైడ్ ఇవేవి దొరకవాలండి, ఇలా చూసి ఆనందించడమే వీటిని. ఈ ఫ్రిడ్జ్ చూసారా ఎలా ఉందో, మొత్తం కేఎఫ్ బ్రాండ్తో నింపేశారు. ఇందులో ఉన్నవన్నీ కేఎఫ్ బీర్లే ఉన్నాయి. మీలో ఎంతమందికి కేఎఫ్ బ్రాండ్ ఫేవరెట్ కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే కేఎఫ్లో టిన్లు ఉన్నాయి. మిగతా ఏ బ్రాండ్లో టిన్లు కనిపించలేదు కానీ ఓన్లీ కేఎఫ్లో అయితే ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ ఉంది. అండ్ ఇది హిన్కెన్, మన దగ్గర టిన్లు దొరుకుతున్నాయి ఈ మధ్యనే. ఇది 180 రూపీస్. ఇది అల్ట్రామ్యాక్స్ కేఎఫ్లోనే. అండ్ ఇది వచ్చేసి 90 రూపీసే ఉంది. చూడండి బుజ్జిముండ్లు ఎంత ముచ్చటగా ఉన్నాయో. కేఎఫ్ ఇది 60 రూపీస్. ఇది చిన్న బీరు 300 ml. అండ్ దాని తర్వాత ఇదైతే పెద్ద బీరు, ఇది 115 రూపీస్ అలా ఉంది కేఎఫ్లోనే ఇన్ని రకాల బీర్లు ఉన్నాయని సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ ఇది కేఎఫ్ పెద్ద బీరు ఆల్ట్రా, ఇది 125 రూపీస్ అయితే ఉంది దీని కాస్ట్. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇంకా చాలా. ఇవన్నీ కేఎఫ్లోనే, మొత్తం అన్ని కేఎఫ్ బ్రాండే. అండ్ ఈ ఫ్రిడ్జ్ మొత్తం బడ్వైజర్ బీర్లు ఉన్నాయి. మీలో ఎంతమందికి బడ్వైజర్ బీర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఈ బడ్వైజర్ బీర్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మ్యాగ్నమ్ ఉంది, ఇది బడ్వైజర్ మ్యాగ్నమ్. దీని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్. అది చిన్న బీరు 330 ml. ఇది బడ్వైజర్, దీని కాస్ట్ వచ్చేసి 65 రూపీస్ ఉంది. ఇదే బడ్వైజర్లో ఇది పెద్ద బీరు, ఇది 130 రూపీస్. అండ్ బడ్వైజర్లోనే మ్యాగ్నమ్ బీరు, ఇది 150 రూపీస్. సో ఇవి ఇక్కడ దొరికే బీర్లు, వాటి ప్రైజెస్ మొత్తం అన్ని కవర్ చేశాను అనుకుంటాను. అండి ఇంకొక బీర్ ఉండిపోయింది, ఇది మెయిన్ బీర్, కరోనా ఎక్స్ట్రా బీర్. మీకు ఎంతమందికి ఈ బీర్ తెలుసు చెప్పండి. ఇది ఇంటర్నేషనల్ బీర్ అంటారు ఈ బీర్ కూడా చాలా బాగుంటుందని విన్నాను నేను. అండ్ ఇక్కడ శాంపుల్ బాటిల్స్ ఉన్నాయి డిఫరెంట్ బ్రాండ్స్ లోని. అసలు ఎంత చూడముచ్చటగా ఉన్నాయి అంటున్నారు ఈ శాంపుల్ బాటిల్ అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి బాటిల్. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ఖచ్చితంగా ఏ బ్రాండ్ నచ్చిందో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.